సార్ లక్ష్మణ్ గారు 2018లో అప్పటి కూటమి ప్రభుత్వం టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్నటువంటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు పీపీఏలు పర్టికులర్గా కడప సోలార్ పార్క్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 తర్వాత రివ్యూల పేరుతో సమీక్షల పేరుతో క్యాన్సిల్ చేసుకోవటం, వారు న్యాయస్థానాలను అప్రోచ్ అవటం, చివరికి తప్పని పరిస్థితుల్లో 2024 ఎలక్షన్స్ బిఫోర్ మళ్ళీ వాటిని పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకోవడంతో దాదాపుగా 74 పైసల రూపాయలు యూనిట్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకుముందు సోలార్ విద్యుత్కి అనేక రకాల ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదట. దానిలో భాగంగా సోలార్ ప్యానెల్స్కి డ్యూటీ లేకుండా ఉండటం, అలాగే జిఎస్టీ నుంచి కొంత తగ్గుదల ఉండటం. కానీ ఈ పీపీఎల్ రద్దు చేసుకున్న తర్వాత ఆ రూల్స్ అన్ని మారిపోవడంతో 2023 మార్చిలో దాదాపుగా 40% బేసిక్ కస్టమ్ డ్యూటీ, అంతకుముందు 2018లో ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఇవేమీ లేవు, 40%, అలాగే జిఎస్టీ 5% నుంచి 12% ఇంక్రీజ్ చేయడం ద్వారా ఓవరాల్గా 74 పైసలు యూనిట్కి మొత్తం కలిపి 2000 పైచిలకు కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు ఇది కరెంటు ఉన్న గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఉందని చెప్పేసి లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. సార్ ఎలా చూడాలి ఇది? ఖచ్చితంగా పీపీఏలను కంటిన్యూ చేసుకోవాలి తప్పదని చెప్పేసి అప్పట్లో కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినటువంటి పరిస్థితిని కూడా తుంగలో తొక్కి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పీపీఎల్ రద్దు వైపుకే మొగ్గు చూపటం, వారేమో న్యాయస్థానాల నుంచి రిలీఫ్ పొందటం, చివరికి మళ్ళీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఒప్పందాలని చేసుకోవటం, ఈ లోపల పెరిగినటువంటి ఛార్జెస్ ద్వారా ప్రజలపై భారం. ఎలా చూడాలి సార్ ఇది? మనము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన చూసినప్పుడు ఏంటి అంటే, ఆయన ప్రభుత్వం అన్నది కంటిన్యూ ప్రాసెస్. అది ముఖ్యమంత్రిగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ ప్రాసెస్, అది కంటిన్యూగా నడిపించాలి. అలా కాకుండా ఏమైపోయింది, ఏమన్నా చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏమన్నా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, లేకపోతే ఏమైనా రక్త సంబంధాలు, గొడవలు, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? ఇది గవర్నమెంట్ కదా. అరే చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా కూడా ఆయన పేరు రాకుండా చెయ్యాలి, ఆయన ముద్ర లేకుండా చెయ్యాలి అనేటువంటి దుర్బుద్ధితో ఆయన అన్ని విషయాలు కూడా రివర్స్ గర్లీకి వెళ్ళిపోయాడు. అది కరెక్ట్ కాదది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏవో కొన్ని పెట్టి ఉంటారు, లేక కొన్ని నిర్మాణాలు మధ్యలో ఆగి ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ చేసేస్తాను, నాకు అవసరం లేదంటే ఏమి మీ అబ్బా సొమ్ము అది? ఎవరి సొమ్ము అది? ఎవరు డబ్బు ఖర్చు పెట్టారు అక్కడ? ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి పరిపాలన నడుస్తుంది, అభివృద్ధి పనులు నడుస్తుంటాయి. అది వాళ్ళ వ్యక్తిగత సొమ్ము పెట్టి చేసినట్టు కాదు కదా. ఎందుకు ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటే, ఇక్కడ చూసాం కదా, ఒక ప్రభుత్వ పరిపాలనలో తాను చంద్రబాబు నాయుడు గారిని ఈ ఒక ఘోరమైన ప్రతిపక్ష నాయకుడిగా చూడడమే కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాక్షనిస్టులు ఎలా ఉంటారు? పక్క భూమిలో నుంచి నా భూమిలోకి 1 ఇంచి నీళ్లు కూడా రాకూడదు, కట్ట తెగి వస్తే నికాలు నడుపుతాడు. అలాంటి వాతావరణంలో లేకపోతే అమరావతిని ఎందుకు అలా చేస్తాడండి అంటే, చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది, అమరావతి 3 రాజధానులు, ఏమి తిక్క పనులే 3 రాజధానులు, ఇప్పుడు ఏమైపోయింది? అన్ని తిక్క పనులే కదా అవన్నీ. అంత పెద్ద వ్యవస్థ ఇప్పుడు వచ్చిన స్టార్ట్ చేసిన తర్వాత, నువ్వు అసెంబ్లీలోనే ఒప్పుకున్న తర్వాత నాకు అమరావతి వద్దు, ఆయన ప్రాజెక్ట్ వరకు ఒప్పందాలు చేసుకున్నాడు, పీపీఎల్ వాటందరినీ క్యాన్సిల్ చేసి టెండర్లు పిలిచాడు, పోలవరానికి రీటెండర్లు పిలిచండి. ఇదే పరిపాలన అంటే. ఇక్కడ ఓకే, ఎప్పుడు నువ్వు గత ప్రభుత్వంలో ఏమైనా లీకేజ్ జరిగి ఉన్నా, అవినీతి జరిగి ఉన్నా, టెండర్లో ఎక్స్ట్రా వేసుకొని ఉన్నా కూడా కాంట్రాక్టర్ ఒప్పందములో ఏదైనా ఎగ్జాజరేట్ గా ఉంటే గనక వాటిని తగ్గించేటువంటి, ఇదిగో మేము
టెండర్లో నువ్వు చేసావు. గత ప్రభుత్వం దీన్ని మీరు 10 కోట్ల వస్తువులు 12 కోట్లకి వేసుకున్నావు, ఇది 10 కోట్లు అవుతుంది, నువ్వు 10 కోట్లకు పని చేస్తావా చేయవా అంటే వాడు 10 కోట్లకే చేస్తాడు. నోటీస్ ఇవ్వు, ఇది అన్యాయం అని చెప్పు. అలా కాకుండా టెండర్ రద్దు చేస్తా, మళ్ళీ రీటెండర్ పిలుస్తా, ఎవరైనా కాంట్రాక్టర్ రీటెండర్ పిలిచినా మళ్ళీ వాళ్ళే వస్తారు, మళ్ళీ వాళ్ళే వెయ్యాలి, వేస్తే తక్కువకేస్తారు, తక్కువకేస్తే వాడు నాశనంగా పనులు చేస్తాడు, నువ్వు తక్కువ వేసాను నాకు నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వద్దు అనుకుంటారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు అరే ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఈయన వద్దు, ఈయన ఆ కాంట్రాక్టర్ ఈ సామాజిక వర్గం అయినా వాళ్ళ సామాజిక వర్గం అయినా అని చెప్పి పక్కన పెడతారా వరకు పనులు? అది కాదు కదా. అవినీతి జరిగింటే బయట పెట్టు, చర్యలు తీసుకో, అలాగే ఎక్సెస్ టెండర్ వేసింటే తగ్గించు, ఇవన్నీ చేయి తప్ప అసలు ఎందుకంత ఒక ముఖ్యమంత్రి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పేరు వింటేనే అతని కంపరం ఎందుకు వచ్చిందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. ఏమవసరం ఉందండి? మీ ప్రభుత్వం అధికారం వచ్చింది, ఇప్పుడు ఆయన వచ్చాడు, లేదు మళ్ళీ మీ ప్రభుత్వం రావచ్చు, ఏంటి ఇక్కడ ఇప్పుడు దానికి ఏమనేది? అదే దానికి ఏమంటే ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ఉండి రాజశేఖర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఏ పొద్దున రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినట్టు పనులన్నిటినీ వద్దు, రద్దు చేయి, టెండర్లు పీకేయి, ఇది కట్టద్దు అది కట్టద్దు, చంద్రబాబు పేరు వస్తుందని ఆపేశాడు. ఏదైనా ఒకటి చెప్పమని చూద్దాం, ఏది ఆపాడో రాజశేఖర్ గారు? ఏది ఆపలేదు, ఏది ఆపలేదు. నాకున్న నాలెడ్జ్ మేరకు ఏది ఆపలేదు. అది అడ్మినిస్ట్రేషన్. అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని దాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి. అవినీతి జరిగింటే ఎవరు దాన్ని ఆమోదించారు. ఖచ్చితంగా అవినీతిని అరికట్టాలా, అవినీతిని బయట పెట్టాలా, దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి, ఎవరు వద్దండి. అలాంటి పనులు చేయకుండా ఏమైపోయింది ఇక్కడ? ఇప్పుడు చూడండి, మీరు అన్నట్టు ఆ ప్రాజెక్ట్ ఆపేశాడు వద్దు అని, సోలార్ది. ఇప్పుడు మళ్ళీ రేట్లు ఎవరి ఇయర్ రేట్లు అన్ని పెరుగుతూనే పోతాయి కదా. పెరుగుతూ పోతున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఎంతసేపునా కూడా నాకు ఆ రేటుకు రాదు, ఇప్పుడు నేను అప్పుడు ఆ రేటుకి వేసాను, ఇప్పుడు రేటు పెరిగింది నాకు ఇవ్వాల్సిందంటే. అలాగే కేంద్రం కూడా జిఎస్టీ అనేక రకాల జిఎస్టీలు పెంచుతూ పోతూ వస్తున్నది, పెంచింది. ఇవన్నీ భారం ఎవరి మీద పడుతున్నాయి ఇప్పుడు? రాష్ట్ర ప్రజల మీద. పోనీ మన ఆర్థిక వనరులు ఏమన్నా బాగున్నాయా చెప్పండి? ఎంత అధ్వానంగా ఉన్నాయి. మిగిలిన అంశాలు వేరు కానీ సోలార్ విద్యుత్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది సార్. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయింది. యాక్చువల్ గా ఏంటంటే ఎప్పటికప్పుడు సోలార్ విద్యుత్ తగ్గుతూ వస్తుంది. అది దాని యొక్క డిఫరెన్స్ పాత రేట్లకి ఒప్పుకోవడం మూలంగానే ఇప్పుడు అదనపు భారం మోయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు సమస్య. ఓకే, ఎగ్జాక్ట్. రఫీ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు ఇది అసలు ఒప్పందాలు రద్దు చేసుకోవటం అది జరగలేదు, మళ్ళీ ఆయన కోర్టుల ద్వారా వారు పీపీఎల్ రద్దు చేసుకుంటున్నప్పుడు ఆ సంస్థలు కోర్టుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ఒప్పందాలని రీఇన్స్టేట్ చేసినాయి. రీఇన్స్టేట్ చేసినప్పుడైనా కానీ ఎప్పుడైతే కొంటారో అప్పటి రేటు తీసుకోవాలి, కానీ అప్పుడు మార్కెట్ ధరల ప్రకారం ఒప్పుకోవడం మూలంగా ఒక 22 పైసలు ఎక్స్ట్రా. ఈ లోపల సోలార్ ప్యానెల్స్కి ఉన్నటువంటి ఏదైతే బేసిక్ బిఎస్డి అంటారట, బీసీడీ డ్యూటీ, బేసిక్ కస్టమ్ డ్యూటీ 40% అప్పుడు ఉండేది కాదట, ఇప్పుడేమో అది యాడ్ అవుతుంది. అలాగే జిఎస్టీ 5%, 12%. మొత్తానికైతే 74 పైసలు యూనిట్కి ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పదా వీటిని కంటిన్యూ చేయాల్సిందేనా? సార్, ఇప్పుడు ఇదా లక్ష్మణ్ గారు చాలా బాగా చెప్పారు. మేము ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి మేము ఉన్నప్పుడు నవయుగ కన్స్ట్రక్షన్ చేసేది. తర్వాత మెగా కృష్ణారెడ్డిని పెట్టాడు సింగిల్ టెండర్ పేరు మీద. మేము ఇప్పుడు అతను మార్చలా, ఎందుకని మళ్ళీ అతను మారిస్తే మళ్ళీ టెండర్ కొత్త పిలవాలా. ఈ ప్రాసెస్ 6 నెలలు టైం పోతుంది. చేసేవాడు ఎవడున్నాడో అని కంటిన్యూ చేశాం. మా ప్రభుత్వ విధానం అది. రెండోది, ఇప్పుడు వ్యానుల్లో ఇంటింటికి బియ్యం అన్నాడు, అది వ్యాన్ పక్కన ఎక్కడో సైలెంట్ కొట్టుద్ది, జనం వెళ్ళి ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అది ఒక పెద్ద ప్రహసనం.
దానికి ఒక డ్రైవరు, వ్యాన్కి ఆయిల్, వ్యాన్ కొనుగోలు. మామూలుగా ప్రతి వీధిలో పీడిఎస్ ఇది ఉంటుంది. ఎప్పుడు ఖాళీదో అప్పుడు సైకిల్ మీదో బండి మీదో నెత్తి మీదో పెట్టుకొని అక్కడ 6-7 రకాల వస్తువులు ఉండేవి చౌదుకాణంలో. అవన్నీ తీసుకుని డబ్బులు ఉన్నప్పుడు వచ్చి జనం తీసుకుని వెళ్ళేవాడు. దేశవ్యాప్తంగా అలాగే జరుగుతుంది. ఈయన పెద్ద బొమ్మలు వేసుకొని ప్రచార ఆర్భాటం కోసం బోళ్ళంతా వైట్ ఎలిఫెంట్ పెట్టాడు. ఇప్పుడు మేము వెంటనే దాన్ని రావడంతోనే దాన్ని క్యాన్సిల్ చేయాలా? క్యాన్సిల్ చేస్తే ఆ వెహికల్స్ ఏం చేయాలా? అదంతా ప్రాబ్లం కదా. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అలాగే అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టినవి అనేక మేము కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా 14 మంది 16 మంది పెట్టి పడేశారు. అందులో 2-3 తప్పితే వేరే వాళ్ళు పని లేదు. పంచాయతీ స్టాఫ్ పంచాయతీకి ఉన్నారు. నిరర్థకమైనటువంటి ఒక వ్యవస్థను పెట్టాడు. దాంట్లో మళ్ళీ 1,15,000 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళకి సర్వీస్ లింక్ లేదు, ప్రమోషన్ లింక్ లేదు, ప్రమోషన్ ఛానల్ లేదు. అలా పడున్నారు వాళ్ళు. దాన్ని గ్రేడ్ల కింద మార్చి ఆ ఊర్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన పెట్టి ఇక్కడ ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో లేని వాళ్ళని ఆయా డిపార్ట్మెంట్ మెర్జ్ చేయాలని ఒక కమిటీ అధికారులతో ఒక కమిటీ వేశాడు చంద్రబాబు నాయుడు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ చర్యలు తీసుకుంటాం. అది అడ్మినిస్ట్రేషన్ అంటే అలా ఉంటది. మరి ఇతను ఏం చేశాడు? ₹5.25 మా ప్రభుత్వం అప్పుడు పీపీఎల్ ద్వారా కరెంటు కొనేది, ఇది గత ప్రభుత్వంలో. దాన్ని మేము ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా ఆ 5 సంవత్సరాలు రేట్లు పెంచకుండా లోటు కరెంటుగా ఉన్నదాన్ని 1000 మెగావాట్లకి ఉత్పత్తిని పెంచి తెలంగాణకు కూడా మనం కరెంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాం. మనం ఆ వెళ్ళిపోయినటువంటి వ్యవస్థని అప్పుడు కేంద్రం ఉత్తరం రాసింది పీపీఎల్ రద్దు చేయవద్దని. జపాన్ కంపెనీలు అయ్యో మేము ప్రభుత్వాలు నమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టాం, మీరు క్యాన్సిల్ చేస్తే ఎలాగని చెప్పి వాళ్ళు కేంద్రానికి కంప్లైంట్ చేశారు. అయినప్పటికీ రద్దు చేశాడు. రద్దు చేసి ఆల్టర్నేటివ్ గా కరెంట్ ఏమైనా ఉత్పత్తి చేశాడా? థర్మల్ స్టేషన్ లో బొక్కులకి డబ్బులు కట్టలేక ఆ యూనిట్లను పండబెట్టేశాడు. ఇక కరెంట్ కొనవలసి వచ్చింది. ₹12 ₹14 ఓపెన్ మార్కెట్ లో కొని ఆ భారం అంతా 2 ఛార్జీల పేరు మీద 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలను నడ్డి విరగొట్టాడు. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్న ₹2.70 సౌర విద్యుత్తు కడపలో కంపెనీ చేసుకుందంటే అసలు మన ఆదాని ఎంత చేసుకున్నాడు సార్? ఒప్పందం ₹4.60 చేసుకున్నాడు. మనం గతంలో డిస్కస్ చేశాంగా. అది గుజరాత్ లో ₹4.18 ఆదాని కంపెనీ ఇస్తా ఉంది. ఇక్కడ ₹4.60 25 సంవత్సరాలు. సోలార్ ప్యానెల్స్ ఇప్పటి ముబ్బడిగా ప్రొడక్షన్ అయిన తర్వాత ప్రతి ఇంటి మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సూర్యగ్రహం అనేటువంటి కార్యక్రమం తీసుకుంది. మన రాష్ట్రంలో దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకుంటే 50% కన్జంప్షన్ మనకి సోలార్ విద్యుత్ ద్వారా వస్తుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్ల మీద కంపెనీల మీద సోలార్ ఇది తీసుకొస్తే అలాగే సోలార్ యూనిట్ రాను రూపాయికి వచ్చిన ఆశ్చర్యం లేదని చెప్పి ఒక నిపుణుడు చెప్పాడు. అంత ఇప్పుడు ముప్పుడుగా సోలార్ పలకలు ప్రొడక్షన్ అయిన తర్వాత దాన్ని వాడవలసిందే. వాడిన తర్వాత కరెంట్ వస్తూ ఉంటది. కాబట్టి ఇతను 25 సంవత్సరాలకి ₹4.60 పెట్టుకున్నాడంటే ఎంత లంచం తీసుకున్నాడో మనకి అర్థమైంది. అమెరికా వాళ్ళు చెప్పారు కదా, 1750 కోట్లు తీసుకొని అది ఒప్పందం చేశాడు. అది ప్రజల్ని మోసం చేశాడు సార్, నిలువున ముంచేశాడు. ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చి దోపిడీ మీద దోపిడీ. షోలే సినిమాలో గబ్బర్ సింగ్ అనే ఒకడు ఉండేవాడు. ఆ రామ్గఢ్ మీద పడి మొత్తం ఆ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయేవాడు. ఆ రకంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి గబ్బర్ సింగ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ ని దోచారు, చెరబట్టారు సార్ వీళ్ళు. మరి ఏం చేస్తాం? ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం అధికారానికి వచ్చింది. ఒక సమస్య 2 సమస్యలేనా? అటు పోలవరాన్ని ముంచాడు, అమరావతిని నేలమట్టం చేశాడు,
అసలు ఒకటేంటి రెండేంటండి అన్ని రకాలుగా చేశాడు. దీన్ని సరిచేసి ఒక ట్రాక్ మీదకి ఎక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఈ రాష్ట్రంలో ఎవరు అంత నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీలో కూడా లేరు. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఆఫీసర్ ఏంటి, బడ్జెట్ ఏంటి, కేంద్రం ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలా తీసుకురావాలా, మన రాష్ట్ర పరిస్థితులు ఏంటి అనేది ఆయన వల్లే సాధ్యం తప్పితే ఇంకొకటి ఎవరు కూడా మొలతాడు కట్టిన నాయకుడు ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో లేడు. విమర్శించడానికి ఎవరైనా విమర్శించవచ్చు, చేయటానికి కావాలి సార్. ఇక్కడ చేయటానికి ఉన్నటువంటి నాయకత్వ పటిమ కావాలా. అది చంద్రబాబు నాయుడు గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినటువంటి ఈ రాష్ట్రానికి 73 సంవత్సరాల వయసులో ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా, విహారాలు లేకుండా, ఆడంబరాలు పోకుండా కష్టపడతా ఉన్నాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. కొన్ని మనకి చెప్పగలడు ప్రజలకి, కొన్ని చెప్పలేడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కృషిని ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు గురించి, మేలు గురించి మనం అందరం కూడా సపోర్ట్ చేయవలసినటువంటి పార్టీలకు అతీతంగా అందరం సపోర్ట్ చేసి ఆయన్ని బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఓకే రఫీ గారు, మీరు చెప్పిన వాటిలో మేము సామర్థ్యం, చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం మీద ఎటువంటి డౌట్లు లేవు. కానీ కాకపోతే ఏంటంటే మరి 2018లో ఆ సామర్థ్యం ఏమైపోయింది, మరి అది ఎందుకు బయటకు వచ్చి రావాల్సినటువంటి పరిస్థితులు దాపురించినవి, ఇవన్నీ ఇప్పుడు ఎందుకని ఒక్కొక్కటి నెరవేర్చుకోగలుగుతున్నారంటే ఆయన సామర్థ్యంతో పాటు కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఆ పరిస్థితులు ఏంటనేది మళ్ళీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ పరిస్థితులు అక్కడ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్నాయి. మనకే కాదు, అక్కడ జేడీయూకి కూడా అనుకూలంగా ఉంది. బీహార్లో కేంద్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోవడం అనేది ఈసారి కొంత మనకు అనుకూలమైనటువంటి. సరే, అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్నీ నెరవేరితే మంచిదే. కాబట్టి ఆయన సామర్థ్యం ఒక్కటే కాదు, పరిస్థితులు కూడా అనుకూలించాలనేది ఇక్కడ గమనించాలి. బాజీ గారు సార్, మనం ఆల్రెడీ అతిపెద్ద ఇంటర్నేషనల్ ఒక స్కామ్ గురించి, అలాగే అమెరికా దాకా వెళ్ళినటువంటి దాని గురించి చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. సెకీతో ఒప్పందం అదేంటి అదానికి చేసినటువంటి ఒప్పందం అంతర్జాతీయ స్థాయిలో ముడుపులు అందాయని చెప్పేసి కూడా చూసాం. ఇది కొత్తది. ఇప్పుడు ఇదేంటది, సేమ్ సోలారే, కానీ గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని పంతానికి వచ్చి రివైజ్ చేయటం అనేది సమీక్ష పేరుతో రద్దు చేసుకోవటం. సరే, రద్దు చేసుకుంటాం అనేది ఏమన్నా సాధించగలిగారంటే మళ్ళా అక్కడ ఆ సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో మళ్ళీ ఆ పీపీఎల్ని మళ్ళీ పునరుద్ధరించడం. ఈ లోపల సోలార్ ప్యానెల్స్ మీద ఉన్నటువంటి ఆ బీసీడీ ఛార్జెస్, జిఎస్టీ పెరగటాలు, అలాగే యూనిట్ ధర ఇప్పుడున్నటువంటి లేటెస్ట్గా ఉన్నది కాకుండా అప్పుడు మార్కెట్ ధరకి ఒప్పుకోవటం, వెరసి 74 పైసలు యూనిట్ మీద పెరగటం, ఓవరాల్గా 2775 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల పాటు ప్రజల మీద బాధుడు. ఎన్ని చూడాలి సార్? ఇంకెన్ని బయటకు వస్తాయి మరి? జరిగింది అయిపోయిందండి. ఇవాళ ఏ రకంగా ఈ అదనపు భారాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలా అనే దిశలో ఆలోచించడం మంచిది. నేనేం చెప్తున్నానంటే, యాక్చువల్గా ఈ ప్రాజెక్టులో 2023 మార్చి వరకు ఏదైతే బేసిక్ కస్టమ్ డ్యూటీ ఈ ప్యానల్స్ మీద ఉందో, ఇంపోర్ట్ చేసుకునే ప్యానల్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఉంది వాటికి. ఇది మార్చి 2023 అంటే రీసెంట్ గా గత సంవత్సరం వరకు కూడా మినహాయింపు ఉందండి. ఆ 40% బీసీడీ ఏదైతే ఉందో అది మినహాయింపు ఉంది. కాబట్టి ఏంటంటే అది మళ్ళీ హైక్ అయిన తర్వాత పెంచారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తెచ్చారు. 40% మినహాయింపుని నుంచి బయటకు వచ్చాం మనం. కాబట్టి ఆ భారం కొంత పెరిగింది. అదనంగా ఏంటంటే జిఎస్టీ కూడా స్లాబ్ పెంచడం, 5 నుంచి 12% పెంచడం వల్ల మనకి టోటల్ గా ఓవరాల్ గా సంవత్సరానికి 15,000 మిలియన్ల యూనిట్ల 15,000 మెగా యూనిట్ల మీద 111 కోట్ల రూపాయల అదనపు భారం ఏటా పడుతుంది. వెరసి 25 ఏళ్ల కాంట్రాక్ట్ కాబట్టి ఇది టోటల్ గా మరి 22,275 కోట్ల రూపాయల భారం మనం మోయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ భారం ఎక్కడితో ఆగుతుందా? 25 ఏళ్లలో మళ్ళీ మధ్యలో ఏదన్నా హైక్స్ ఉంటాయా అనేది కూడా
మనం అనుమానించాల్సిన అంశాలే. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మనకు ఇందాక మీరు 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 ఇప్పుడు చెప్పారు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ, మనకి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. 2018లో చంద్రబాబు గారి నాయుడికి అప్పట్లో అవకాశాలు లేవు. ఇవాళ మనం అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మనమే ఉన్నాం కాబట్టి, ఇక్కడ మనమే ఉన్నాం కాబట్టి నేనేమడుగుతున్నానంటే, కేంద్రాన్ని ఒప్పించి ఏదైతే 2023 మార్చి వరకు ఎగ్జామ్షన్స్ లో ఉన్న బీసీడీ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ దాని ఎగ్జామ్షన్ కేటగిరీలో తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇవాళ ఈ సోలార్ పథకాల మీద ఇది కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ కానివ్వండి, దాని ప్రొడక్టివిటీ బాగా పెరిగిపోయింది. ఇవాళ చాలా తక్కువ రేట్లోనే సోలార్స్ ఇంటింటికి తిరిగి అమ్ముతున్నారు. ఈ సొరకాయలు వంకాయలు అమ్మినట్టుగా సోలార్ పథకాలు కొనండి, మీకు సబ్సిడీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్కీము ప్రైవేట్ పార్టీలకు ఇచ్చి ఇంటింటికి తిరిగి మీ ఇంటి మీద కప్పు మీద పెట్టుకోండి అని ఇస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రానికి దిగుమతి అయ్యే ఏదైతే సౌర ఫలకాలు ఉన్నాయో వాటి మీద జిఎస్టీని పూర్తిగా రద్దు చేయించుకోవాలి. జిఎస్టీ రద్దు, బీసీడీల మినహాయింపుని మళ్ళీ మనం పొందగలిగితే ఈ భారం నుంచి బయటపడవచ్చు. ఈ దిశగా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి, అక్కడ కూడా మనకి పైన కూడా మన ఇంజినే కాబట్టి ఇక్కడ ఉన్న ఇంజిన్లు ఆ పై ఇంజిన్లతో సంప్రదించి ఈ భారాన్ని తగ్గించుకునే ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయని ఆలోచించాల్సిందనేది మా మనవి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి మా విజ్ఞప్తి. ఓకే బాజీ గారు. ఆంజనేయులు గారు సార్ అడిగితే ఆంజనేయులు గారు సార్ కెన్ హియర్ మీ? యా, ఈ మొత్తానికి ఈ కొత్త వ్యవహారం ఇది కడప సోలార్ పార్క్ సంబంధించినటువంటి ఒప్పందాలు 3 కంపెనీలు ఆ పీపీఎల్ని అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ పీపీఎల్ చేసుకుంటే ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని రద్దు చేసుకుంటాం, మళ్ళీ వాటిని పునరుద్ధరించడం, కోర్టులు అక్షంతలు పెడితే కేంద్రం చెప్పినా వినకపోవటం వెరసి ఆ తర్వాత బాజీ గారు మనం మాట్లాడుకున్నట్లుగా బీసీడీ ఛార్జెస్ అలాగే జిఎస్టీ పెంపుదల, మళ్ళా బహిరంగ మార్కెట్లో పాత రేటుకు ఒప్పుకోవటం, ఇదంతా 20 సంవత్సరాల పాటు 72 పైసలు చొప్పున 74 పైసలు చొప్పున యూనిట్కి 2775 కోట్లు. సరే, బాజీ గారు ఒక సూచన చేశారు, మీరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి, అక్కడ కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన భారం ప్రజల మీద కారణం ఏదైనా కానీ జగన్ ప్రభుత్వ పాలనను వైసీపీ పాలన పాపం అని చెప్పేసో అట్లా జనాల నెత్తిన వదిలేయకుండా వేసేయకుండా దీని నుంచి బయటపడే ఒక ప్రయత్నం ఏదో చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది, ఆ ఆవశ్యకత కనపడుతుంది. ఏమంటారు? ఒక్క అవకాశం 5 సంవత్సరాలే భారం అనుకునే పరిస్థితి కాకుండా దాని ప్రభావం 20 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయల్లో ప్రజలపై భారం పడుతుందంటే అంటే ఒక తప్పు యొక్క పర్యవసానం ఎంత బలంగా ఉంటుంది, ఎంత నష్టపోతాం అంటే రాజకీయ నాయకులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా, రాష్ట్రం కూడా నష్టపోతుండటానికి నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్లో 2019లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి అంతే బలంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 90,000, 70,000, 1,00,000 మెజార్టీలతో మళ్ళీ అదే తీర్పుని వెనక్కి తీసుకుని ప్రజలు సరిదిద్దుకోగలిగారు. కానీ ఆ భారం అంతా కూడా ఎవరైతే పాలకులు ఉందో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పడింది. ఈరోజు మనం ఎవరు మాట్లాడుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. నిజంగా మాట్లాడతారు. ప్రజలపై భారంగా పడకోకుండా కేంద్రాన్ని వీలైనంత వరకు ఒప్పించే ప్రయత్నమే చేస్తారు. ఆ నమ్మకం ప్రజలపై ఉంది. అదే తరహాలో అనుభవం అలాగే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం అక్కడ ఉంది. పవన్ కళ్యాణ్ గారి రూపంలో, చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూటమి ప్రభుత్వం అవకాశం కేంద్రంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా మనకి కొంతవరకు కూడా భారం నుంచి బయటపడుతున్నటువంటిది వాస్తవం. ఇదే క్రమంలో గత ప్రభుత్వం చేసిందని అనేకన్నా ప్రభుత్వాలు ఎప్పుడైతే కాంట్రాక్టర్ల రూపంలో ప్రజల మీద భారం కాకోకుండా కమిషన్ల మీద ఎక్కువ బేస్ అయిపోయి గత ప్రభుత్వం
ప్రతి దాంట్లో కూడా కమిషన్ రూపంలో పడి వర్క్ కన్నా కూడా కమిషన్ల మీద ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటం వలన గతంలో పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి జరిగినటువంటి అవినీతుల్లో కూడా ఇట్లో కూడా కమిషన్లకు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వటం వలన ఈరోజు ప్రజలపై భారం, ప్రాజెక్టుల యొక్క వ్యయం పెరిగిపోవటం, కాంట్రాక్టర్లు వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క లాభాల కోసం కోర్టులు ఆశ్రయించటం, ఈ విధమైన పరిస్థితుల్లో మన యొక్క దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వెనకబడిపోయి మనం 30 సంవత్సరాలు ముందుకెళ్లాల్సిన వాళ్ళం 50 సంవత్సరాలకి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి రావడం నిజంగా మన యొక్క దురదృష్టం. ఎందుకంటే అవకాశాలు లేని చోట ప్రపంచం అంతా కూడా అవకాశాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దుబాయ్ లాంటి ప్రాంతంలో ఒక సముద్రంలోనే ఒక సిటీని, ఒక నగరాన్ని ఇసుకని తోడి మరీ కట్టలలాగా వేసి ఏర్పాటు చేయటం, మంచినీళ్ళు లేని కాడ కూడా మంచినీళ్ళు సృష్టించుకుంటాం, ఇలా ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూల పరిస్థితులు కింద మార్చుకొని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే నిజంగా మన దురదృష్టం. మన ఆంధ్రప్రదేశ్లో అవినీతి గత 5 సంవత్సరాలుగా ఒక వ్యక్తి మీద కోపంతో, ఒక పార్టీ మీద కోపంతో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం, మనకి ఇంత బలమైనటువంటి అవకాశం ఇచ్చారే ప్రజలని చెప్పి ప్రజలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనల్ని ఏ క్షణంలో కూడా చేయకపోవటం వలన నిజంగా భారీ మూల్యం చెల్లించుకోవడం జరిగింది. దీనిని సరిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ప్రజలు కూడా పిచ్చోళ్ళేం కాదు, ఒక అవకాశం ఇద్దాం, ఆయన ఏం చేస్తారని చూశారు. అతను చేసిన తప్పులన్నింటినీ కూడా మళ్ళీ వీళ్ళే తీర్చగలరా బాబు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యాన్ని ఆ రోజున గాడిలో పెట్టాలి, వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయింది, రాష్ట్రం గాడి తప్పింది, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, అన్నిటికీ కూడా మనం త్యాగం చేయాలి, మన యొక్క పదవులు మన అధికారాల కన్నా కూడా ప్రజల యొక్క భవిష్యత్తు అని చెప్పి ఒక అడుగు ముందుకేయటం. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి అవటం, మీరు ఇందాక చెప్పినట్టుగా కేంద్రంలో కూడా మన అవసరం అవకాశం రావటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత ఊరట కలిగించే అంశాలు. సరే, ఇక నేను పూర్తిగా లెక్కల్లో గణాంకాల్లోకి అయితే నేను వెళ్ళను, కానీ వీలైనంత వరకు కూడా ప్రతి విషయాన్ని నేను ఇందాక చెప్పాను. ఆయన చేసి ఇప్పుడు మొన్నటిదాకా రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడే అన్నారు, అదే రోడ్లు ఇవాళ ఎంత స్పీడ్గా పడతాయి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రిగా, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎంత తక్కువ టైంలో ఎన్ని రోడ్లు వేసింది అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఈ రోజున గ్రామాల్లో ప్రజలు కూడా గతంలో ఆదాయం లేదు, మాట్లాడితే కరోనా వచ్చేసింది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని చెప్పుకొచ్చేటువంటి గత ప్రభుత్వం మాటలకి నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా రోడ్లు వేయటం కానీ ఫండ్స్ తీసుకొచ్చి మళ్ళీ గాడిలో పెడతంలో కానీ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని మాత్రం చెప్పొచ్చు. నిజంగా నిరంతరం ప్రజలు ఏ విధంగా అయితే వీళ్ళకి బాధ్యత ఇచ్చారో 80,000, 90,000, 40,000 మెజార్టీలు ఇచ్చి అంతే బాధ్యతగా వీళ్ళ పైన ఓ రకంగా చెప్పాలంటే గురుతర బాధ్యతను అనేటువంటిది వీళ్ళ మీద పెట్టారు ప్రజలు. వీళ్ళని నిద్రాహారాలు లేకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ సరి చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ప్రజల మన్ననలు పొందేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తాం. నిజంగా ఇది మాత్రం రాష్ట్ర ప్రజలకు పార్టీలకు అతీతంగా మాత్రం ఉన్న పరిస్థితుల్లో చక్కదిద్దే క్రమం మాత్రం చాలా బాగా అభినందించదగ్గ విషయం. అది పార్టీల పరంగా మనందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. మీకన్నా మనం అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ అవసరం అవకాశం అని కాదు, ఏదైనా రాజకీయాల్లో అవసరం అవకాశమే. వాళ్ళకి ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనది ఒక రాష్ట్రం, మనం ఏ విధంగా తెచ్చుకోగలగాలి, ఎలా తెచ్చుకోగలనేటువంటిది నాకు తెలిసి కూటమి ప్రభుత్వంకు ఉన్నటువంటి అవకాశాలు ఉండవు గత ప్రభుత్వానికి. ఎందుకనంటే వాళ్ళకు ఉండే కేసులు, వాళ్ళకు ఉండే ఇబ్బందులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ప్రజల అవసరాల కన్నా వాళ్ళ అవసరాలు ఎక్కువైపోయినాయి అక్కడ. అందువల్ల వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి 5 సంవత్సరాలు సరిపోయింది. కానీ ఇప్పుడు ప్రజల అవసరాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరి చేయడం అనేది జరుగుద్ది, ప్రజలకు భవిష్యత్తు కనబడుతుంది అనేటువంటి మాత్రం వాస్తవం. జాయినింగ్ ఆంజనేయులు గారు, అలాగే లక్ష్మణ్ గారు, బాజీ గారు, సయీద్ రఫీ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.